ఎవరి కోసమైతే ఫ్రీ బస్ ఏర్పాటు చేశారో ఇప్పుడు వాళ్ళే ఫ్రీ బస్ అనేది మాకొద్దు అని చెప్పేస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఫ్రీ బస్ వచ్చిన కాడ్నుంచి చాలామంది చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. గొడవలు జరుగుతున్నాయి. డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. కండక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. బస్సు యాక్సిడెంట్‌లవుతున్నాయి. ఓవర్‌లోడ్ అయిపోతుంది. ఇష్టం వచ్చినట్టు బస్సులన్నీ ఎక్కేత్తున్నారు. కెపాసిటీకి మించి ట్రావెలింగ్ అనేది జరుగుతుంది. ఆ బస్సు ఎంతమంది కెపాసిటీ ఉండాలో అంతకు మించి ప్రయాణం చేయడం జరుగుతుంది. సో, దీని మూలంగా ఇంజిన్‌లోంచి పొగలు రావడం గాని, లేకుంటే ఆహ్, డ్రైవర్లు ఇబ్బంది పడడం గాని, లేకుంటే డ్రైవర్‌కి వీళ్ళకి గొడవ జరగడం గాని, ఇట్లాంటివి చాలా ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. నేను ఆల్రెడీ 2, 3 వీడియోస్ చేశాను బస్సు ప్రమాదాల గురించి. సో, దీని మూలంగా ఈ ఫ్రీ బస్ అనేది ఇప్పుడు మళ్ళీ కొత్తగా మన ఏపీ ప్రభుత్వం ఏం చేసింది, మళ్ళీ కొత్త బస్సుల్ని తయారు చేయించి మళ్ళీ మార్కెట్‌లోకి తీసుకొస్తుందిప్పుడు. అంటే ఇంకా అంటే ఫ్రీ బస్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఇంకా బసెస్ అనేవి సరిపోవట్లేదు. ఇంకా అధికంగా కొన్ని బస్సులకు అవసరం అయిపోతున్నాయి. సో, ఈ ఫ్రీ బస్ తీసేసి దీని బదులు శుభ్రంగా చక్కగా మంచి వైద్యం అలాగే మంచి విద్య ఈ 2 మా రాష్ట్రానికి చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సమస్యొచ్చింది అంటే ఖచ్చితంగా దానికి కావాల్సింది ఒక మంచి వైద్యం గావాలి. చదువు పిల్లలున్నారు కొంతమంది పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్లోని, కాలేజీలోని వేయలేని వాళ్ళు వీటిలో ఈ గవర్నమెంట్ స్కూల్‌లో వేస్తారు కాబట్టి సో, వీళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో, కాబట్టి ఆహ్, ప్రభుత్వం దీనిపైన దృష్టి పెడితే బావుంటుంది. అంతేగాని అనవసరంగా మనం వైపు కూడా కొంచెం తప్పుంటది. అంతేగాని ప్రభుత్వాన్నో, అధికారులను నిందించడం మన తప్పు కాదు. ఫ్రీ బస్ పెట్టారు కదా! అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు మనం ఎక్కితే వాళ్ళకు వాళ్ళు ఒక ఉద్దేశంతో పెట్టిన దాన్ని మనం మంచిగా ఉపయోగించుకోవాలి గానీ, మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మళ్ళీ ప్రభుత్వాన్ని తిట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మనలో కూడా ఒక చేంజ్ అనేది రావాలి. ఫ్రీ బస్ ఏర్పాటు చేశారు కదా! అని ఫ్రీ బస్ ఉంది కదా! ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది కదా! అని ఇష్టం వచ్చినట్టు మనం ప్రయాణం చేయకూడదు. దానికి అది ఎవరికి ఉపయోగమో వాళ్ళకే ఉపయోగిస్తే అది చాలా బావుంటది. ఎటువంటి సమస్యలు కూడా రావు. సో, నా ఒపీనియన్ నేను చెప్పాను. సో, ఈ వీడియో ఎంతమందికి నేను చెప్పింది కరెక్ట్ అనిపించిందో కామెంట్ పెట్టండి. థాంక్ యూ.